మీద ఆయన పర్యటిస్తున్నారు, ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడ ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు? అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైతే ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చేరేస్తున్నారండి. కొన్ని ఏరియాల్లో చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కూడా డ్రోన్ ద్వారా పంపిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కేంద్రం నుంచి ఏదైతే అప్రూవల్ అయినా 3 నేవీ హెలికాప్టర్లు కూడా వచ్చినాయి. ఈ రోజున వాళ్ళ ద్వారా కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతానికి గురయ్యారో వాళ్ళని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం కానీ, అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, అంతేకాకుండా మెడికల్ క్యాంపులు అరేంజ్ చేసి దానికి టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టి ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మా అధికారుల దృష్టికి కానీ లేదా మా దృష్టికి కానీ తీసుకురామని చెప్తున్నారు. ఇప్పుడు తీరా చూస్తే మనం తెల్లవారుజామున 3 వరకు కూడా ప్రజలతోనే ఉండి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆయన ఇమీడియట్గా అక్కడ అటెండ్ అయ్యి ప్రతి ఒక్కటి కూడా ఆయన అండర్ కంట్రోల్లోనే జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఈ విపత్తు అనేది ఎప్పుడు కూడా గత 102 అంటే గత 120 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చూడని వరద ఫ్లడ్ అనేది. ఎందుకంటే ఈ రోజున ప్రకాశం బ్యారేజ్ ఒక కెపాసిటీ కూడా కేవలం 12 లక్షల క్యూసెక్లు మాత్రమే. అలాంటిది ఈ రోజున 11,41,276 క్యూసెక్లు వాటర్ వచ్చిందంటే అది మనకి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చూడండి అది. ఎందుకంటే ఈ రోజున బుడమేరు వంతెన అనేది పొంగిందంటే బుడమేరు వంతెన పైన ఉన్న వెలగలేరు కూడా 15,000 క్యూసెక్లు మాత్రమే దానికి ఒక కెపాసిటీ. కానీ ఈ రోజున అక్కడ నుంచి కూడా 32,000 క్యూసెక్లు రావడం కానీ, పైనుంచి ఖమ్మం నుంచి కానీ, తర్వాత వేరే ఏరియా నుంచి కూడా వాటర్ ఫ్లడ్ అంతా కూడా ఈ బుడమేరు వంతెనకి వచ్చేటప్పటికి దాని ద్వారా కృష్ణానదిలో కలవాల్సింది కూడా ఇక్కడ చాలా వరకు ముంపు ప్రాంతాల వైపుకి వెళ్ళడం. అంతేకాకుండా ఈ ఏరియాలో కూడా కరకట్ట ప్రాంతాల్లో కూడా కొంతమందిని ఎప్పటి నుంచో కూడా ఖాళీ చేయమని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చారు. అది 2014-19లో జరిగింది అది. మధ్యగట్ట దిగువగట్ట ఏదైతే ఈ రామకృష్ణపురం ఈ ఏరియాలో ఎప్పుడో నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం మొండితనంగా ఉన్న పరిస్థితి కూడా చూస్తారు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా నా వాళ్ళు, నా తెలుగు వాళ్ళు, మా ఏరియా వాళ్ళు అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చూసుకొని మైక్రో మేనేజ్మెంట్తో కూడా ఆయన ముందుకు వెళ్తున్నారండి. నిజంగా 75 ఏళ్ళ వయసులో కూడా ఈ 24 అవర్స్లో 22 గంటల పాటు కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారండి. కేవలం ఆయన ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదండి. ఈరోజు దగ్గర 2 డేస్ నుంచి కూడా అక్కడే ఈవెన్ బస్సులోనే పడుకుంటున్నారు ఆయన. ఆయన నిజంగా చూస్తే నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత కంట్రోల్ ఉంది. నారా లోకేష్ గారు కూడా పర్యటిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి గంటకు కూడా మోడీ గారు కూడా దీని గురించి అప్డేట్ ఇస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి కూడా ఏమైనా సహాయాలు అందుతాయని చెప్పేసి దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారండి. ఖచ్చితంగా ఇంకొక 2-3 డేస్లో కూడా మొత్తం కూడా నార్మల్ కండిషన్ వస్తుంది. ఇప్పటికే ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా సురక్షిత ప్రాంతాలకి తెలియారు మేడం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే 3 లక్షల మందికి ఇష్యూ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే దగ్గర చాలా వరకు కంట్రోల్ వచ్చింది. ఖచ్చితంగా ఇది ఎందుకంటే మెయిన్ జరగడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే ఈ టైంలో ఫ్లడ్ అనేది రివర్స్ డైరెక్షన్లో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అది కూడా మెయిన్ రీజన్. పైగా మనకి ఇక్కడ జరిగిన ఈ బుడమేరు వంతెన అజిత్ సింగ్ నగర్ ఈ ఏరియాలు రావబట్టి ఎందుకంటే ఆ ఏరియాలో కూడా ఆ వంపు ఉంటుంది చూసారా, ఆ ఏరియాలు కూడా ముప్పు వాటిల్లడం వల్ల కూడా అది కూడా ఒక రీజన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు కూడా గత 50 నుంచి 60 సంవత్సరాల వ్యవధిలో ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో వాటిని మనం పరిగణనలో తీసుకొని కన్స్ట్రక్ట్ చేసిన పరిస్థితి. ఈరోజు నిన్న ఈవినింగ్ కూడా ఆయనే చెప్పాడు మీటింగ్లో, ఇక్కడ నుంచి మనం ఏది చేసినా సరే గత 100 ఏళ్ళు పరిశీలన 100 ఏళ్లలో ఎలాంటి జరిగినవి వాటన్నిటి కూడా పరిగణనలోకి తీసుకొని ఇప్పటి నుంచి ఆ కన్స్ట్రక్షన్ కూడా ఆ వేలో చేద్దాము అని కూడా ఆయన కూడా చేశారండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కటి కూడా అండర్ కంట్రోల్కి ఆయన తీసుకున్నారు. ఆయనే దగ్గరుండి సమీక్షిస్తున్నారు. కోటేశ్వరరావు గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా వరదలు ఎంత బీభత్సం సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాము. పొద్దున్న లేస్తే ఛానల్స్లో కూడా ఇవే వార్తలు వస్తున్నాయి. చాలా తీవ్ర స్థాయిలో నష్టం కూడా జరుగుతుంది. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రోడ్లు కొట్టుకుపోయాయి. చాలామందికి ఆహారం కూడా ఇళ్ళన్నీ కొట్టుకుపోయి ఆహారం తినే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఇతర మంత్రులు అందరూ కూడా పర్యటిస్తున్నారు. బాధితులను ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన బర్త్డే అయినప్పటికీ ఆ వేడుకల్ని కూడా పక్కన పెట్టి ఆయన కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వరకు ఈ 2 ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ముందస్తు జాగ్రత్త కార్యక్రమాలు అవి సరిపోతున్నాయా? బాధిత ప్రజలకు నిజంగా అందుబాటులోకి వస్తున్నాయా? ఏం జరుగుతుంది? ఇప్పుడు ముందుగా మనం చెప్పుకోవాల్సింది హెవీ రైట్స్ పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం ఆ యంత్రాంగాన్ని